ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. బట్ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఆర్కిటెక్చర్ అనగానే మీ నేమ్ బాగా వినిపిస్తూ ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అనగానే లైక్ యూట్యూబ్ ఛానళ్ళు కానీ అవన్నీ ఎందుకు బ్రో అది అంత వెలుగులోకి రాదు? లేకపోతే దాన్ని ఎవరు కాంటాక్ట్ అవ్వాలని కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ మనం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మన వర్క్ మొత్తం ఆర్కిటెక్చర్తో చేయించుకోవాలని కానీ అలాంటి ఐడియా ఎందుకు రాదు? అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేకపోవడం, చదువు లేకపోవడం, చదువుకున్నప్పుడు సరైన చదువు చెప్పకపోవడం మన ఇండియాలో. సో ఆ చదువు సరిగ్గా లేకపోవడం మూలాన ఉన్న కొంచెం జ్ఞానంతో మనం ఏదో నడుపుతూ ఉంటాం. అప్పటికి మనకు కావాల్సిన మెయిన్ ఇల్లు అనేది అసలు ఎంత సంపాదించిన ఒక ఇల్లు ఇక్కడ జూబ్లీస్లో కట్టుకోండి, లేకపోతే ఊర్లో చిన్న ఇల్లు కట్టుకోండి, ఇల్లు అనేది కట్టుకోవాలి. రైట్ ఫ్రమ్ మా దగ్గర పనిచేసే మేకప్ మ్యాన్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ స్టార్ దగ్గర నుంచి డ్రైవర్ అందరికీ ఒక ఇల్లు అనేది మెయిన్ కామన్ ఫ్యాక్టర్. ఇంక ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చదువు. సో ఎక్కడే బట్ బెస్ట్ హౌస్ అనేది లేకపోయినా సమ్ హౌస్ ఇట్ హ్యాస్ టు బి. బట్ అలాంటి దాన్ని వాళ్ళు చదువులో చెప్పకపోవడం, అంటే మన చిన్న ఉన్నప్పుడే దీని గురించి అవగాహన లేకపోవడం. అంతవరకు ఎందుకు మా అమ్మ నాన్న లేకపోతే మా వైఫ్ అయినా సుప్రియ అయినా ఎవరైనా వైఫ్ అంటుంటుంది అప్పుడప్పుడు దట్ ఇఫ్ ఐ డోంట్ నో యూ దట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ మేబీ ఐ విల్ ఆల్సో నాట్, అంటే అంత నాకు ఐ నాట్ గో డీప్ ఇన్ టు ఇట్. అంటే ఎందుకు వెళ్ళాలి, మన అవసరం ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. బట్ వేరస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఏమైపోయింది మెల్లిగా ఇట్ బికేమ్ మోర్ ఆఫ్ అంటే జనాలు దాన్ని వాడుకొని దాని నుంచి డబ్బులు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ సినిమా కూడా అంతే కదా. సినిమా మంచి కథ చెప్పి కొంచెం ఆడియన్స్ చెప్తుంటాడు ఇది బాగాలేదు సీన్ ఏంటి ఇలా ఉంది అసలు అలా ఎందుకు. అండ్ సినిమా వాడు ఏమనుకుంటాడు, నేను చాలా కష్టపడ్డా ఆ రోజు లైట్ పెట్టాం కదా, ఇది పెట్టాం కదా, నేను ఆ రోజు ఇంత రాత్రింబాలు కష్టపడితే ఇటు బాగాలేదు అంటాడు. ఏంటంటే బాగాలేదు కాబట్టి దాని గురించి ఎందుకు అంత ఫీల్ అవుతావు? నువ్వు బాగా తీయలేదు కదా, దాని గురించి ఎందుకు అంత ఇది. సేమ్ థింగ్ ఇల్లు. బట్ ఇంటికి ఏంటి కామన్ మ్యాన్ ఎవడు కమెంట్ చేయడు. సో చెప్తుంటా జనరల్ మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆర్కిటెక్చర్ తప్పకుండా చెప్పాడు. కార్పెంటర్ చేసిన వరకు ఆర్కిటెక్చర్ అనుకుంటారు ఇప్పుడు కాదు ప్రెసెంట్ ముందు కూడా అంతే. ఇండిపెండెన్స్ తర్వాత ఇప్పటికీ మనం గ్రేట్ స్ట్రక్చర్స్ అంటే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెడుతుంటారు, ఏదో స్టెప్డ్ వెల్స్ అక్కడ ఏదో కట్టాము ఇది కట్టాము అని చెప్పి, కోనార్క్ టెంపుల్ అది టెంపుల్ అని. అరే అది కాదురా, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏదైనా అద్భుతమైన స్ట్రక్చర్ ఏముందిరా కట్టి చెప్పండి అంటే ఎవరి దగ్గర ఒక నోట్లో అంటే అంటారు. లారీ బేకర్ అని ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ అంటారు కేరళ, అంటే హీస్ అ బ్రిటిష్ గై. అతని ఇండియాలో అంటే ఆయన చూడండి అతని గ్రేట్ ఆర్కిటెక్ట్. లండన్లో ఆయన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఇది లైసెన్స్ ఉండి గాంధీ గారిని చూసి ఇక్కడ ఉండిపోయాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే నేను అక్కడ బ్రిటిషర్స్కి ఆల్రెడీ అక్కడ లండన్లో ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు, అందరికీ అక్కడ చిన్న అవగాహన ఉంది, ఇక్కడ ఏంటి అందరు ఇలా ఉన్నారు, ఏదైనా ఆర్కిటెక్ట్గా నాకు పని ఉందంటే ఇక్కడే కదా ఉంది నాకు అని ఇక్కడ ఉండిపోయాడు ఆయన. కేరళలో స్థిరపడి ఆయన ఈ బికేమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ వర్క్డ్ హియర్ ఎప్పటి నుంచో 93-94 ఇయర్స్ చనిపోయాడు ఆయన. ఇప్పుడు స్టూడెంట్స్ ఆయన బుక్లో రాస్తుంటుంది, స్టూడెంట్స్ నడుచుకుంటూ వెళ్తుంటే మామూలు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరోజు వాట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అని దూరం నుంచి చూసి బంచ్ ఆఫ్ గుడిసెలు అక్కడ నుంచి చిన్న పొగ రావడం అంతా చూసి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అంటే అందరు చుట్టూ స్టూడెంట్స్ వాళ్ళందరూ అలా చూస్తున్నారంట, ఇక్కడ టెంపుల్స్ ఏం లేవు కదా ఇక్కడ అని. అంటే ఆయన అదే రాశాడు, వై ఇన్ ఇండియా ఎవ్రీ వన్ థింగ్స్ ఆర్కిటెక్చర్ ఇస్ టెంపుల్. ఇప్పుడు ఏమైంది ఆర్కిటెక్చర్ అంటే అపార్ట్మెంట్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదో హంగులతో పెట్టిన ఒక బిల్డింగ్ ఏదో విల్లా. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్ కుడ్ బి ఈవెన్ అ స్మాల్ టాయిలెట్. ఎక్కడో చూసాం బ్యూటిఫుల్, మొన్న జపాన్లో దే డిడ్ టాయిలెట్స్ మీద దే డిడ్ అ కంప్లీట్ ఎక్సర్సైజ్. ఒక ప్రాజెక్ట్లా చేసుకొని గొప్ప ఆర్కిటెక్ట్స్ పిలిచి టాయిలెట్స్ పబ్లిక్ స్పేస్లో డిజైన్ చేయండి అండ్ క్రియేట్ సంథింగ్ దట్ పీపుల్. వాళ్ళు ఏమేమి చేశారు, మిర్రర్స్తో చేశారు, చెట్లతో చేశారు, డిఫరెంట్ అగైన్ ఎక్స్ప్లోరింగ్. దేర్ ఇస్ వన్ టెంపుల్ దట్ దే కూలగొట్టి మళ్ళీ కడుతుంటారు ప్రతి ఇయర్. అలా చేసేసి ఒకసారి పేపర్తో కట్టారు టెంపుల్ని.
వై టుడే మన టెంపుల్స్ని అలా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయట్లేదు? తెచ్చారు ఎందుకంటే వి డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్. మనకు భక్తి మన కంఫర్ట్ లెవెల్ మనం ట్రై చేస్తే ఫెయిల్ అవుతాం అనే ఒక భయంతో ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేయకుండా బ్రతికాం కదా. సో పెద్దగా అయిన తర్వాత కూడా క్వశ్చన్ చేయకుండా బ్రతికాము. ఇంకా మనకి నార్మల్గా గుళ్ళు కట్టేసి మళ్ళీ కొట్టడం దాన్ని వాటిని టచ్ చేయదు. అదే చెప్తున్నా, దాన్ని టచ్ చేయకపోవడం కాక టెంపుల్ ఎందుకు కొత్తగా అడగట్లేదు? అవును, పాతవి కూడా కొట్టరు. కాదు, పాత పక్కన పెట్టేయండి, కొత్త ప్లాట్ అండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఒకటి పెట్టాను, టెంపుల్ కడదాం అనుకుంటున్నా అండి. అసలు ఏంటండి కొత్తగా ఎందుకు కట్టట్లేదు అని ఎవడన్నా ఒక టెంపుల్ అడుగుతాడా? బికాస్ టెంపుల్ యూఆర్ సెయింగ్ దట్స్ ఎపిటోమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నో, ఇట్ షుడ్ ఎక్స్ప్లోర్ వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ ద న్యూ థింగ్. అది కాక ఎప్పుడో పురాతన స్టోన్తో చెక్కిన వాళ్ళు వర్కర్స్ని పెట్టి చెక్కుకున్న టెంపుల్స్ని వీళ్ళు సిమెంట్లో మౌల్డ్ వేసి అంటబెట్టి ఇదో టెంపుల్ అంటున్నారు. అంటే జనాల్ని మూర్ఖులు చేస్తున్నారు. అంత స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. ఈ జనాలు అడగరు ఇది ఎందుకురా ఇలా చూపిస్తున్నారు, అద్భుతమైన గ్రేట్ కన్స్ట్రక్షన్స్ టెంపుల్స్ చర్చ్లు కడుతున్నారు కదా, మనం ఎందుకు కట్టట్లేదు, మనం ఎందుకు ఇది అట్లేదు, అవే ఇవి. లేకపోతే ఒక టెంపుల్ కడతాడు, మళ్ళీ చెక్కింది ఒకటి మళ్ళీ పెడతాడు, అరే ఇది ఎప్పుడో కట్టేశారు కదా మళ్ళీ కడుతున్నారు ఎందుకు, అదే కొత్తదనం అనేది లేదు అసలు. సో సేమ్ థింగ్. సో రిపీటింగ్ కనిపించడం ఎక్స్ప్లోరేటరీ లేదు, క్వశ్చనింగ్ లేదు. మెయిన్ క్వశ్చన్ లేకపోవడం మూలాన వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ లైక్ ఈ ఆర్కిటెక్చర్ మీద వర్క్ ఎలా వస్తాయి మీకు? వస్తుంటాయి ప్రాజెక్ట్స్? దే కాంటాక్ట్ బికాస్ వాళ్ళకి ఏదో ముందు చూసిన బిల్డింగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఒక 10 ఆర్కిటెక్ట్స్ అనుకుంటే దాంట్లో కమల్ అనేవాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, అతను కూడా అడుగుదాం. లేకపోతే కొంతమంది కమల్తోనే చేయించుకుందాం అని కొంతమందికి ఉంటుంది. సో దే అప్రోచ్, దే మెయిల్ మీ, కాల్ మీ ఆర్ ఫేమ్ కూడా పనికొస్తుంది కదా బ్రో ఇప్పుడు మీ వర్క్కి? నాట్ రియల్లీ యాక్చువల్గా. ఎందుకంటే ఒక రకంగా ఇదేమవుతుందంటే ఐఎమ్ నాట్ ఎ సీరియస్ ఆర్కిటెక్ట్ అనుకునే ఛాన్స్ ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేది అది. యాక్చువల్లీ నేను ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చేసాను కదా, ఆర్కిటెక్చర్ వదిలేసి ఐ లెఫ్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 years. యాక్టర్ కదా, ఆయన ఏం చేస్తాడులే అంతే. నేను శేఖర్ గారు ఇల్లు కట్టాలని అడిగినప్పుడు నేనే చెప్పాను, నేను అడిగినప్పుడు అంటే ఆయన గ్రేట్నెస్, ఆయన విజనరీ పర్సన్. ఆయన నాకు మ్యారేజ్ అవుతుంది, ఆ హడావిడిలో ఉన్నాను, ఫోన్ చేసి నేను అంటే ఇన్వైట్ చేసిన ఎప్పుడు అని అడుగుతాడా అనుకున్నాను. ఫోన్ చేస్తే శేఖర్ కాల్ కర్రా అని ఫోన్ ఎత్తే ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న గచ్చిబౌలిలో ఉన్న ఏదో పెళ్లి పనులు అంటే కొంచెం ఫ్రీ అవుతే ఒకసారి ఇంటికి దేనికి ఇల్లు కడదాం, ఇల్లు కదా ప్లాట్ ఉంది కదా అక్కడ, ఇల్లు కడదాం అనుకున్నా. అయితే ఎక్స్పీరియన్స్ లేదు కదా నాకు. సో నిన్న ఎందుకు చేయాలి, అదేంటి నేను ఎందుకు చేస్తాను, నాకు అసలు బిల్డింగ్ కట్టలేదు, ఏం కట్టలేదు అంటే. కాదు, నువ్వు అప్పుడెప్పుడో ఆర్కిటెక్చర్ గురించి చెప్పావు కదా, నువ్వు కట్టు. ఆయన కట్టిన అన్ని వాస్తు అంటారు, అది అంటారు, ఊరుకో రారా అన్నట్టు అంతే. అంటే ఇవన్నీ కాదు, యూ ఆర్ సమ్మన్ హూ హ్యాస్ టు డిజైన్, యూ హ్యావ్ టు బిల్డ్ అనే ఆయనకున్న ఒక గ్రేట్నెస్ అది. అది ఒక అంటే జనరల్. లేకపోతే నాకు తెలిసి నేనైనా లేకపోతే మా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ లేని ఆర్కిటెక్ట్ అడిగి నేను ఇవ్వనేమో, బట్ ఆయన ఇచ్చేయడు ఆయన. సో అలాగా దేర్ ఆర్ గుడ్ పీపుల్ అరౌండ్, దే విల్ గివ్ యూ. నేను వాస్తు గురించి బ్యాడ్ మాట్లాడాను కదా అని చెప్పి నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా అది ఉండదు. అది చాలామంది నేను స్టూడెంట్స్ కూడా చెప్తుంటా, కమ్అట్ అండ్ స్పీక్ ద ట్రూత్. ఫ్యాకల్టీ చేస్తున్నారా? లేదు, నేను ఎక్కడ ఏ కాలేజ్కి చేయట్లేదు. చేయట్లేదు. అప్పుడప్పుడు వెళ్తాను, పిలుస్తారు.